హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ పెరుగు దోశలు వేసాను. ఇవి ఎలా వేసానంటే పెరుగును కొంచెం మైదా కొంచెం బొంబాయి రవ్వ కలిపి చేశా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ కార్తీక మాసం బాగా బిజీగా ఉన్నారా? నేను బాగా బాగా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, టెంపుల్స్కి వెళ్ళటం బాగా బిజీగా ఉన్నాను. ఇవాళ పెరుగుతో బియ్యం పిండి కలిపి దోశలు వేసాను. చూడండి, చూపిస్తున్నాను. ఇదిగో పిండి ఇలా కలిపాను. కాస్త బియ్యం పిండిను, కాస్త బొంబాయి రవ్వ, కాస్త మైదా వేసి పెరిగేసి కలిపాను. కలిపి దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, జీలకర్ర వేసి కలిపాను. ఇదిగో ఇలా దోశలు పోస్తున్నాను. చూడండి, దోశలు చాలా బాగుంటాయి. ఈ దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. మనం దోశల్లాగా వేసేసి తిప్పకూడదు, కొంచెం మెల్లగా సర్దుతా వేసుకోవాలి. ఇదిగో ఇట్లా వచ్చినాయి. ఇంకోటి వేస్తున్నాను దోశ. ఎమ్మి దోశలు చాలా బాగుంటాయి, కొన్ని తినాలనిపిస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కొబ్బరి చట్నీ ఉంది, చూపిస్తాను. ఇగో ఫ్రెండ్స్, ఎమ్మి దోశలు, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, 2 చట్నీలు వేసాను. చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీయే. ప్రొసీజర్ ఏమి లేదు ఫ్రెండ్స్. బియ్యం పిండిలో కాస్త పెరిగేసేసి కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం మైదా వేసేసి మనం కలిపేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు వేసేసి ఇట్లా దోశలు పోసేసుకోవటమేను. ఈ దోశలు బాగా పల్చగా అట్లా తిప్పకూడదు, కొద్దిగా పోసి కొంచెం సర్దాలి. ఇదిగో మా అమ్మాయి ఇదిగో ఇట్లా ఆయిల్ క్యాన్ కొని ఇచ్చింది. ఇది ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టుకోకుండా కొంచెం ఇట్లా స్ప్రే చేసేయటం అనమాట. దోశ మీద ఇట్లా స్ప్రే చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్గా అంతా చక్కగా కాలుతుందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు? చాలా అయింది మన వంటలు చూపించి. ఇప్పుడు ఖాళీ దొరికింది, ఇంకా చూపిస్తూ ఉంటాను మంచి మంచి వంటలతో. అది మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, గుడ్ బై, సీ యూ అగైన్. మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.